నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి చంద్రబాబు గారి మీద ఉన్న కేసు, అభియోగాలు ఇవన్నీ కూడా ఒక రాజకీయాల్లోనే కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలోని కూడా ఒక షేక్ చేసిందని చెప్పుకోవాలి. ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ కూడా ఉండింది అందరికీ. సో ఆ కేసుకి సంబంధించి ఇప్పుడు ఆ కేసుని కొట్టేసినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో అసలు ఏంటి అంటే మళ్ళీ దీని మీద జగన్ ఏమైనా ఆయన అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు ఎట్లా కొట్టేశారు ఆ కేసుని? డీటెయిల్స్ గురించి. ఏపీ ఫైబర్ నెట్ కేసులో నుంచి చంద్రబాబుకి మిగతా వాళ్ళకి విముక్తి అయితే వచ్చింది. నిన్న 13వ తేదీ ఏసీబీ కోర్టు ఫార్మలైజ్డ్ అంటారు దాన్ని, అంటే డిస్మిస్ చేసింది కేసుని. దానికి కారణం ఏంటంటే ఈ కేసు ఎవరైతే పెట్టారో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న అతను కేసు పెట్టాడు దీని మీద. ఎండీ మసూద్ రెడ్డి అతను విరమించుకున్నాడు, అంటే వెనక్కి తీసుకున్నాడు, దీంట్లో సాక్ష్యాలు ఏమని. అట్లాగే సిఐడి కూడా మేము దీని మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేశాము, దీనికి ఏమి సాక్ష్యాలు లేవు జరిగినట్టుగా అని కోర్టుకి సబ్మిట్ చేసింది నవంబర్లో. సో కోర్టు నిన్న ఫైనల్గా డిస్మిస్ చేసింది. సో ఒక కేసు నుంచి కంప్లీట్గా చంద్రబాబుకి విముక్తి వచ్చింది. అయితే వైసీపీ వాళ్ళు లేదు, మేము ఒప్పుకోమేలాగా దీన్ని చంద్రబాబు అధికార దుర్వినియోగం పాల్పడి వాళ్ళంతా బెదిరించి కేసు కొట్టేయించుకున్నాడు, దీని మీద మేము కోర్టుకు వెళ్తాం అనేది వాళ్ళు అంటున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక పిల్లు కూడా సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో పిల్లు ఉన్నప్పుడు ఏసీబీ కోర్టు ఎలా ఇస్తుంది అన్న ఇది కూడా వాళ్ళు తెస్తున్నారు. అసలు ఏంటి ఈ కేసు అని చెప్పుకొని దాని తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది చెప్తాము. ఇది యాక్చువల్గా ఏంటంటే ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అనేది ఈ సంస్థ పేరు. ఈ సంస్థ అంటే మోడీ వచ్చిన తర్వాత డీటెయిల్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మొత్తం గ్రామాల్ని, అర్బన్ పాపులేషన్ని డిజిటల్ మీడియాకి, డిజిటలైజేషన్కి దగ్గరగా తీసుకెళ్లాలనే కాన్సెప్ట్తో వచ్చారు. దీనివల్ల ఏమైందంటే 12,000 గ్రామాలు అర్బన్ ఏరియాస్లో ఆప్టిక్ ఫైబర్ అని వేయడం కోసం టెండర్లు పిలవాలి, అది కాన్సెప్ట్. దీన్ని డీటెయిల్ ఆంధ్రప్రదేశ్ అన్న కాన్సెప్ట్, డీటెయిల్ ఇండియాలో భాగంగా డీటెయిల్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఇది చేశారు. ఇది ఫస్ట్ పేజ్లో 330 కోట్లు. ఇదేంటంటే ఎలక్ట్రిక్ పోల్స్ను ఉపయోగించుకొని ఫైబర్ కేబుల్ని వేయడం, అండర్ గ్రౌండ్ కాకుండా. అండర్ గ్రౌండ్ వేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్రెడీ ఉన్న వాటిని ఉపయోగించుకొని గ్రామాలకి వేయాలి. అలా వేయడం వల్ల 5,000 కోట్లు మిగులుతుంది అంటే అనేది వీళ్ళ కాన్సెప్టు. ఇది ట్రిపుల్ ప్లే అంటారు. ట్రిపుల్ ప్లే అంటే ఇంటర్నెట్, ఫోను, టీవీ, ఈ మూడు 149 రూపాయలకి అందిస్తారు ప్రతి ఇంటికి. ఒక ఇంట్లో 149 రూపాయలు గవర్నమెంట్కి ఫైబర్ నెట్ వాళ్ళకి పే చేస్తే టీవీ వస్తుంది, ఇంటర్నెట్ వస్తుంది, ఫోన్ వస్తుంది, ఈ మూడు సౌకర్యాలు కలుగుతాయన్నమాట. సో అలాగా గ్రామాలకి ఇంటర్నెట్ సౌకర్యాన్ని తక్కువగా చేయించడం, దాని ద్వారా ఇంటర్నెట్ వెళ్ళడం ద్వారా డిజిటల్ కరెన్సీలోకి లేకపోతే డిజిటల్ ఇండియా కాన్సెప్ట్లోకి అందరినీ తీసుకురావడం అనేది మోడీ ప్రభుత్వం చేసినది. దానికి అనుగుణంగా చంద్రబాబు ప్రభుత్వం 2015లో దీన్ని ఒక సంస్థకి ఇచ్చారనమాట. టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ అనే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్లో అవకతవకలు జరిగాయని, అసలు ఈ కాంట్రాక్ట్ ఇవ్వడమే ఈ సంస్థకి అసలు అర్హత లేదని, తీసుకున్నాక కూడా వాళ్ళు 80% పనికిమాలిన కేబుల్ వేసేసారని, దానికి మళ్ళీ రిపేర్లు, మెయింటెనెన్స్ బోర్డు దాదాపు 114 కోట్లు ఖర్చు అయిందని, ఇదంతా కూడా మొత్తం ఒక స్కామ్ అని, ఫ్రాడ్ అని జగన్ ప్రభుత్వం వచ్చినాక దీని మీద సబ్ కమిటీ వేశారు. ఈ సబ్ కమిటీ దీన్ని బట్టి సిఐడి వాళ్ళకి అప్పటి డైరెక్టరు కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన కంప్లైంట్ని ఆధారం చేసుకుని సిఐడి కేసు నమోదు చేసింది. సెప్టెంబర్ 2021లో నమోదు చేసింది. 2024 ఫిబ్రవరిలో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. ఇందులో ప్రధానంగా A1 చంద్రబాబు, A2 వేమూరి హరికృష్ణ, A3 కోగంటి సాంబశివరావు, అప్పుడు ఆయన దానికి ఎండీగా ఉన్నాడు అనమాట, కోగంటి సాంబశివరావు. దాని తర్వాత టెర్రా సాఫ్ట్వేర్, తర్వాత ఫార్మర్ ఐటీ సెక్రటరీ బిఎస్ రెడ్డి, ఇలాగా కొంతమందిని చేర్చి పెట్టారనమాట. ఈ సాఫ్ట్వేర్లో, ఈ టెర్రా సాఫ్ట్వేర్లో ఉండే అధికారులను కూడా చేర్చారు. సో దీని మీద చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్లో 53 రోజులు జైల్లో ఉన్నాడు. అయితే దీని మీద ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు అన్నమాట చంద్రబాబు. దాని తర్వాత
వీళ్ళు ప్రధాన అభియోగాలు ఏంటంటే ఛార్జెస్ ఏంటంటే ఛార్జ్ షీట్లో ఉన్నది ఈ టెర్రా సాఫ్ట్వేర్ లిమిటెడ్ అనేది ఆల్రెడీ బ్లాక్ లిస్ట్లో ఉంది. ఓకే. ఇన్క్యాప్ అనే సంస్థ, ప్రభుత్వ సంస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థ ఈ టెర్రా సాఫ్ట్వేర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఎందుకు? వాళ్ళ ఆ సంస్థ తరపున ఇది గతంలో వీళ్ళకి టెండర్ ఇచ్చి చేస్తే వాళ్ళు ఏవి కరెక్ట్గా చేయలేదు కాబట్టి బ్లాక్ లిస్ట్లో పెట్టారు. సో ఇది మామూలే, ప్రభుత్వ సంస్థలు కాంట్రాక్ట్ ఏదైనా ఇస్తే వాళ్ళు సరిగ్గా చేయనప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. సో దాన్ని హడావిడిగా బ్లాక్ లిస్ట్ తొలగించి దీనికోసమే బిడ్డింగ్ టైంని ఎక్స్టెండ్ చేసి వీళ్ళకి పోటీగా ఉన్న పేస్ పవర్ అండ్ దాసన్ అనే 2 సంస్థలని పక్కన పెట్టి వీళ్ళకి ఇచ్చారు అనేది అభియోగం. వీళ్ళకి అర్హత లేకపోయినా ఇచ్చారు. అట్లాగే వేమూరి హరికృష్ణ నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అతనికి కూడా ఈ టెర్రా సంస్థ ఉంది. అతన్ని తీసుకొచ్చి టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీలోకి తీసుకొచ్చారు. అట్లాగే దీనికి ప్రైవేట్గా సంస్థతో సంబంధం ఉన్న కోగంటి సాంబశివరావుని దీనికి ఎండీగా చేశారు. సో ఇదంతా ఒక ప్లాన్గా కుట్రపూరితంగా చేశారనేది అభియోగాలు. అయితే జూన్లో ఈ 2024 జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయింది, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు మీద చాలా కేసులు ఉన్నాయి కదా, వరుసగా ఈ కేసుల్ని మద్యం కేసు కావచ్చు లేకపోతే ఇది కావచ్చు, వరుసగా ఆ కేసుల్లో ఎవరెవరైతే కంప్లైంట్లు ఇచ్చారో వాళ్ళే ఇప్పుడు కంప్లైంట్ వెనక్కి తీసుకునే ఒక పరిస్థితి అయితే ఏర్పడింది. దీన్ని వైసీపీ ఏముంటుందంటే వీళ్ళు ఫోర్స్ చేశారు. ఈ మధుసూదన్ రెడ్డి అండ్ వాసుదేవ్ రెడ్డి మద్యం ఒకరు ఇదొకరు, ఈ ఇద్దరు కంప్లైంట్లు ఇచ్చారు. వీళ్ళకి కేంద్ర సర్వీసులకు వెళ్ళాలి, వీళ్ళు ఐఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వీళ్ళని ప్రెజర్ చేసి మీరు కేంద్ర సర్వీసులకు వెళ్ళాలంటే మేము నో అబ్జెక్షన్ ఇవ్వము, మిమ్మల్ని ఆపేస్తామని ప్రెజర్ చేశారు. వాళ్ళకి ఇంకా ఒకరికి 20 ఏళ్ళు ఒకరికి 10 ఏళ్ళు సర్వీస్ ఉంది. సో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఆపేస్తే వాళ్ళ కెరీర్ పోతుంది కాబట్టి వీళ్ళు సరెండర్ అయిపోయి ఈ ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వం ఏం చెప్తే అది చేసి వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఎప్పుడైతే విత్డ్రా చేసుకున్నారో సిఐడి కూడా దీంట్లో ఏం లేదని కోర్టుకి చెప్పేసింది. సో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అండ్ కంప్లైనెంట్ ఇద్దరు కూడా విత్డ్రా అయినప్పుడు కోర్టు, ఏసీబీ కోర్టు ఏం చేస్తుంది, కేసు కొట్టేస్తుంది. సో అనేది వీళ్ళు చెప్తున్నారు. అయితే దీంట్లో దీని మీద పిల్లు కూడా వేశారనమాట. సుప్రీంకోర్టులో పిల్లు ఏమనేసారంటే చంద్రబాబు అధికారులని వీళ్ళంతా బెదిరించి చేసుకుంటున్నాడని పిల్లేశారు. అది పెండింగ్లో ఉంది, లేటెస్ట్గా వేసిన పిల్లే. సో జూన్లో సో ఆ పిల్లు ఇంకా పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా కొట్టుకుంటారు కాబట్టి మేము మళ్ళీ కోర్టుకు వెళ్తాం అనేది వీళ్ళు చెప్తున్నారు. మరి కోర్టులో ఏం జరుగుతుందనేది చూడాలి. అంటే కోర్టులో నాకు తెలిసి ఏమి జరగకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాక దీంట్లో ఏమీ లేవు, ఆధారాలు ఏమో అన్ని ప్రొసీజరల్గా ఏమి జరగలేదు, కరెక్ట్గానే జరిగిందని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చెప్పినాక ఇప్పుడు సిబిఐకి వీళ్ళు ఇవ్వమని అడుగుతారు. సిబిఐకి కోర్టు ఇస్తుంది అనేది డౌట్. అంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ చూస్తారు బేసిక్గా. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేనప్పుడు ఇది వెళ్తుందా అనేది. అంటే జగన్ ప్రభుత్వం దీన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని చేయలేదు. అంటే ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి పెట్టాము, వీళ్ళకి రేపు పొద్దున ఆ గవర్నమెంట్ వస్తే మన గవర్నమెంట్ పోయి ఆ గవర్నమెంట్ వేస్తే వీళ్ళని బెదిరించి విత్డ్రా చేసుకుంటే పరిస్థితి ఏంటన్న ఆలోచన దృష్టి జగన్ ప్రభుత్వానికి లేకపోయింది అని వైసీపీ వాళ్ళే విమర్శించుకుంటున్నారు వాళ్ళే. అందుకని చంద్రబాబు ఇచ్చేయగలిగాడు. అదే వాళ్ళు కానీ స్ట్రాంగ్గా ఉండే పర్సన్స్ని ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి ఏజ్కి దగ్గరగా ఉన్న పర్సన్స్ తీసుకొచ్చుంటే వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం కష్టమయ్యేది. సో వీళ్ళు ఆ యాంగిల్లో చేయలేదు. చంద్రబాబు ఇవన్నీ ఆలోచించి కేసులు పెట్టేటప్పుడు ఎవరి దగ్గర పెట్టించాలి, దాని తర్వాత ప్రభుత్వం మారినా కూడా ఇది ఎట్లా నిలబడాలి, ఇవన్నీ ఆయనకి లీగల్ నాలెడ్జ్ ఇవన్నీ ఉన్నాయి. జగన్కి ఇవేవి లేవు కాబట్టి సరిగ్గా చేయలేకపోయాడు అనేది వైసీపీ వాళ్ళు వాళ్ళ మీడియాలో విమర్శించుకుంటూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు ఇది చేయలేడని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చెప్పేశారు, కంప్లైనెంట్లు విత్డ్రా చేసుకున్నాడు, కోర్టు ఇచ్చేసింది. దీని మీద వీళ్ళు మహా అంటే ఇప్పుడు కోర్టే క్లీన్ చిట్ ఇచ్చినాక ప్రజలు మామూలుగా ఎప్పుడు కూడా కేసులు ఎందుకు పెడతారు, ప్రజల్లో బదనాం చేద్దామని. ఏ కేసు కూడా లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళి శిక్ష పడ్డం అనేది ఈ దేశంలో చాలా చాలా అరుదు. సో అలాంటిది ఎందుకు చేస్తారంటే పొలిటికల్ గెయిన్ కోసం చేస్తారు. ఇప్పుడు ఆ పొలిటికల్ గెయిన్ అనేది జగన్కి వెళ్లకుండా చంద్రబాబు ప్లాన్ చేశాడు, అంతకంటే ఏం లేదు. పొలిటికల్ ఎత్తులకు పై ఎత్తులు వేయడమే. అది ఎవరు సక్సెస్ అవుతారనేది
చూడాలి. ఒకవేళ పిల్లు వేసినప్పటికీ కూడా సార్ మళ్ళా రీస్టార్ట్ చేసి మళ్ళా కేసుని చేయాలని అదేం జరగదు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి అదే ఏమి జరగదు. థ్యాంక్ యూ సార్.